హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మన బ్లౌజ్ కటింగ్ అయింది కదా. బ్లౌజ్ కటింగ్ పైన క్లాత్ కట్ చేసుకుంటాము. కానీ ఇది ఏమవుతుందంటే చేతులు అటొక్కటి ఇటొక్కటి తీస్తే బార్డర్ మనం నెక్కేస్తాం అనుకున్నాం కదా, తీద్దాం అటొక్కటి తీస్తే సైడ్కి మిగిలాలి. ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసిన అట్లా ఫోల్డ్ చేసిన దాన్ని తీసి ఇట్లా వేసిన, ఎందుకంటే చంక బట్టలు పడకుండా సెట్ చేద్దామని. ఇది బ్లౌజ్ కటింగ్ అయితే మీరు చూస్తుంటే మీకు స్టిచ్చింగ్ చూపిస్తా అని చెప్పాను కదా, అర్థమయ్యి ఉంటుంది. చూడండి, ఇగో ఫ్రంట్ బ్యాక్ విత్ డ్రాప్. కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్. ఈ హ్యాండ్స్ కూడా చంక బట్టలు పడకుండా మనం బ్లౌజ్ చేతి పొడవు ఎలా కట్ చేసినామో అలాగే ఇట్లా ఎడ్జ్కి కట్ చేసుకుంటే ఇటు సైడ్ పెట్టుకుందాం. వన్ సైడ్ మిగిలితే బార్డర్ సరిపోతుంది. ఇట్లా ఇది వన్ సైడ్ మిగులుతుంది, అంతే కదా. ముందు భాగం ఇట్లా ఓకే. ఇంక ఇక్కడ లోతు తీస్తే ఇట్లా కూడా సరిపోతుంది. అమ్మయ్య సరిపోయింది. సరిపోతుందో లేదో అని అనుకున్న క్రాస్ పట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బార్డర్ మనకు దానికి కావాలి ముందు భాగం డిజైన్కి. ఈ డిజైన్ వేసి చూపిస్తా మీకు. ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం చూసేసిన వాళ్ళకు నెక్ ఒక డిజైన్ వేసి చూపిస్తాను. అందరు కామెంట్ చేసిండ్రు బ్యాక్ డ్రాపు బోట్ నెక్ చెప్పండి అక్క అని. ఒకసారి ప్రిన్స్ కట్ కూడా అడిగిండ్రు కదా, నెక్స్ట్ నేను అది కూడా చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనం ఫీజింగ్ వేసుకొని నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా అనేది మనం ఈ వీడియో చూసేస్తాం. ఇవి జాయింట్ వేసేయాలి ఫస్ట్, అతక పెట్టేసి. ఈ బార్డరే సరిపోతుందా లేదా, ఎట్లా తీయాలి, మళ్ళీ చంక బట్టలు పడతాయా అని ఆలోచన ఉండే. బ్యాగ్ సరిపోతుంది కరెక్ట్గా. ఇది హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ ఉల్టా తీసేసుడు. ఇక ముందు భాగం వెనక భాగం లైనింగ్ అతక పెట్టేసేయు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.